ముందు చూస్తే అంతులేని మహాసముద్రం, వెనక్కి తిరిగితే కత్తులతో దూసుకొస్తున్న ఫరో మహారాజు క్రూరమైన సైన్యం. తప్పించుకోవడానికి ఒక్క దారి కూడా లేదు. ఇక అందరి పనైపోయింది, చావు ఖాయం అనుకున్నారు. ఆకాశం వైపు చూసి ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు పక్షుల అరుపులు కూడా ఆగిపోయిన ఆ నిశ్శబ్దంలో మోషే ముందుకు వచ్చాడు. కళ్ళలో ఎక్కలేని ధైర్యం, దేవునిపై ఉన్న అపారమైన నమ్మకం, తన చేతిలో ఉన్న సముద్రం, ఆ సముద్రం వైపుతాడు. అంతే, ప్రకృతి దేవుడికి తల వంచింది. ఎగిసిపడే ఎర్ర సముద్రం రెండు పాయలకు దారిచ్చింది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసిన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎపిక్ స్టోరీస్.